माता की इनपे भारत माता की भारत माता की థ్యాంక్ యూ సార్ వంశీ సార్ పద్మాలయ హై స్కూల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరుపుకునే ఫేర్వెల్ పార్టీ అంటే ఓ రకంగా చాలా సంతోషం, అదేవిధంగా ఇంకో రకంగా చెప్పాలంటే అది చాలా బాధాకరమైన విషయం. అది మీకు ఇప్పుడు తెలియదు, 2 years తర్వాత తెలుస్తుంది. స్కూలింగ్ అంటే ఎంత, స్కూలింగ్ అంటే ఏంటి అనేది మీకు ఒక 2 years తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే స్కూల్ ఏజ్ అనేది 15 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాల వయసు వరకు స్కూల్ ఏజ్ ఉంటుంది. స్కూల్ ఏజ్లో మనం ఎంత అల్లరి చేసినా ఏం చేసినా సార్ వాళ్ళు పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళ పిల్లల్లాగా ఫీల్ అయిపోయి మంచి చెప్పుకుంటూ అల్లరిని ఎంజాయ్ చేసుకుంటూ ఒక రకంగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీ అల్లరిని చూసేసి. కాకపోతే మీ ముందర కనిపించరు. సో 10th తర్వాత మీకు కాలేజ్ ఉంటుంది. కాలేజీలో స్కూల్ లెక్కన ఉండదు. స్కూల్ లెక్కన సార్ వాళ్ళు మీకు అంత ప్రేమగా వివరించారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కాలేజ్ అంటే పిల్లలు పెరిగింటారు, ఎదిగింటారు అని చెప్పేసి వాళ్ళకి తెలుసుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పే లెసన్స్ వరకు చెప్పేసి వెళ్తారు. తర్వాత చదువుకోవాల్సింది, దాని తర్వాత మీరు హోంవర్క్ చేసుకోవాల్సిందంతా మీ సొంత టాలెంట్ తోటి ఉంటుంది. సో స్కూల్ అంటే ఆ స్కూల్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్. ఈ స్కూల్ అనేది ఒక చెట్టు లాంటిది. కాలేజు తర్వాత పై స్థాయి చదువులు అనేది బ్రాంచెస్ లాంటివి నా దృష్టిలో. సో 9th క్లాస్ పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు చెప్పేది ఒకటే, బాగా చదవండి. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. ఈ స్కూల్లో అది దొరుకుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎందుకంటే సార్ గురించి, సార్ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు. రెండవది, బాక్సులు తొడిగించి షూస్ వేసి స్కూల్ బ్యాగ్ రెడీ చేసి మీరు లేవకముందే లేచి మీకు టిఫిన్లు చేసి టిఫిన్లు పెట్టి మీకు స్కూల్ పంపిస్తుంటారు. వాళ్ళ కళల్ని ఎప్పుడు కూడా మీరు తక్కువ చేసుకోకండి. బాయ్స్కి ముఖ్యంగా చెప్పేదంటే ఈ మధ్య రెగ్యులర్ చూస్తున్నాం మేము, ట్రిపుల్ రైడింగ్లో బైకులు, పేరెంట్స్ ఇచ్చే బైకులతోటి 100 స్పీడ్లో పోతుంటారు. కొంచెం స్పీడ్ తగ్గించుకోండి. పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితేనే ఎదుగుతాం అని చెప్పేసి. చాలా వరకు చూసింటారు మీరు. బైక్ నడిపేటప్పుడు చాలా నెమ్మదిగా నడపండి. మీరు ఇబ్బంది పడకండి, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి. స్కూల్ ఎంజాయ్ చేయండి, స్కూల్ లెసన్స్ ఎంజాయ్ చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయండి, చాలా బాగా రాయండి. సార్కి ఎట్లా పేరు తేవాలంటే మీరు ఎక్కడ పోయినా ఇట్లా ఇంతకుముందు చెప్పారు MBBSలో సీట్ సంపాదించారు, 888లో జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ విధంగా మీరు ఎదిగిన కొద్దీ సార్ సంతోషపడతాడు. మా స్టూడెంట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆ లెక్కన మీరు మీ ఎగ్జామ్స్లో ఆ లెక్కన రాసి మంచి గమ్యాన్ని చేరుకుంటారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.